మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని మున్సిపల్ అధికారులు అయితే ఏవైతే అపరిశుభ్రంగా ఉన్న హోటల్స్ పైన అయితే ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. మనము ఆల్రెడీ ఏదైతే నిన్న సీజ్ చేసిన హోటల్స్ కావచ్చు, ఏదైతే పెనాల్టీస్ వేసిన హోటల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే సిచ్యువేషన్ లో అయితే ఉన్నాము. నగరంలోని కపిల ఇంటర్నేషనల్ హోటల్ కి సంబంధించి, అదేవిధంగా లహరి ఇంటర్నేషనల్ హోటల్ కి సంబంధించిన ఏరియాకి కూడా వాళ్ళు రావడం జరిగింది. అక్కడ హోటల్ ని విజిట్ చేసిన మున్సిపల్ అధికారులు అక్కడ అపరిశుభ్రంగా ఉన్న వాటిని వాళ్ళు ఐడెంటిఫై చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ ఫుడ్ కి సంబంధించి కూడా పరిశీలించిన పరిస్థితుల్లో భాగంగా అక్కడ వాళ్ళకి పెనాల్టీ కూడా వేసిరు అనేది మనకి ప్రాథమికంగా తెలుసా ఉంది. కపిల హోటల్ కి సంబంధించి మాట్లాడుకుంటే 15,000 రూపాయల ఫైన్ వేస్తే, లహరి ఇంటర్నేషనల్ కి సంబంధించి మాట్లాడుకుంటే 5,000 రూపాయల జరిమానా కూడా విధించారు అనేది మనకి ప్రాథమికంగా తెలుసా ఉంది. సో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అదేవిధంగా మున్సిపల్ ఆఫీసర్స్ కూడా ఏదైతే మనకి మెయిన్ గా హోటల్స్ ని టార్గెట్ చేయడం జరుగుతా ఉంది. హోటల్స్ లో ఎలాంటి జాగ్రత్తలు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ఎక్కడైనా అపరిశుభ్రంగా కనిపించినా కూడా వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పినా కూడా కొన్ని ఇలాంటి ఏదైతే 5 స్టార్ రేటింగ్ కావచ్చు, 3 స్టార్ రేటింగ్ కి సంబంధించిన హోటల్స్ అయితే ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నారు. అక్కడ హోటల్స్ లో సరిగా ఫెసిలిటీ లేకపోయినా, అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయనేది వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ హోటల్ సరౌండింగ్ లో కావచ్చు, లోపల వెళ్ళిన తర్వాత మనం ఆల్రెడీ కపిలాకి సంబంధించిన మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు పెనాల్టీ వేశారు మీకు అని చెప్పేసి అంటే, వాష్ బేషన్ కి ముందర వాటర్ నిలిచిపోయి ఉన్నాయి, అంటే వాటర్ ఉంది, తడిగా ఉంది. హోటల్ ఎంట్రన్స్ లో వాటర్ ఉంది కాబట్టి మా పైన వాళ్ళు ఫైన్ వేయడం జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు మనతో మాట్లాడిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా రెస్టారెంట్లే కాదండి, ప్రతిదీ చిన్న, అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కావచ్చు, హోటల్ కి సంబంధించి ప్రతి వాటిని కూడా మున్సిపల్ అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిపైన ప్రత్యేక నిఘా పెడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. తాజాగా ఈ హోటళ్ల పైన అయితే జరిమానా విధించిన తర్వాత పూర్తిగా నిజామాబాద్ లోని హోటల్స్, అదేవిధంగా రెస్టారెంట్ కి సంబంధించి అప్రమత్తమయ్యారు అనేది అయితే క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఇది వాళ్ళటి సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ జగదీష్ తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.